బెజవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. స్థానికులు, ఇతరులు తమకు తోచిన విధంగా బాధితులను ఆదుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు వాసులు వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. సహాయార్థం పలమనేరు నుంచి బెజవాడకు 6 లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన పలమనేరులో మన యావత్తు యువత పిల్లోళ్ళు నేను చెప్పడం ఏమనంటే, ఇది ఆల్రెడీ మా పిల్లోళ్ళు వచ్చి ఈ కేరళ వరద బాధితుల కోసము వాళ్ళు తలా కొంచెం వాళ్ళ శక్తాంచరం వేసుకొని వాళ్ళు అప్పుడే మాకు అడిగితే మేము అప్పుడు వాళ్ళకి సరిగ్గా రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏమన్నారంటే, అన్న అంటే సరే అనేసి మళ్ళా మా పెద్దోళ్ళతో డిస్కషన్ చేసి ఇట్లా దాయాదాలు ఉండరు, ఇట్లా పూజారులు వీళ్ళంతా వచ్చి కూర్చొనేసి మాట్లాడి లేదు చేస్తాం చేసేది వచ్చి ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ వరద బాధితులకి చాలా నష్టం జరిగింది. చాలామంది ఆహారానికి ఒళ్ళు చెడిపోయి వర్షాలు పెట్టేసి జ్వరాలు వచ్చేసి టయానికి తిండి లేకుండా వండుకోవడానికి ఏమీ లేకుండా చాలా బాధపడుతూ ఉంటే పలమనేరులో మా హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, చాలామంది యూత్ అందరూ కలిసి వాళ్ళ శక్తానుసారంగా డబ్బులు వేసి 5 కేజీలు బియ్యము, 1/2 కేజీ నూనె, 1/2 కేజీ పప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాలు, ఒక ఉప్పు ప్యాకెటు, ఒక 2 కోసు గడ్డలు, బీట్రూట్ 2 కేజీలు, వంకాయలు 2 కేజీలు, మునక్కాయలు 2 కేజీలు, అల్లం 2 కేజీలు, అల్లము 1/4 కేజీ, తెల్లగడ్డలు 1/4 కేజీ, ఎర్రగడ్డలు 1/4 కేజీ, ఎర్రగడ్డలు 1 కేజీ.